నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత పర్వదిన శుభాకాంక్షలు. ఈనాటి శ్రావణ వైభవం శీర్షికన వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన నియమాలేంటో, అదేవిధంగా స్కాంద పురాణంలో చెప్పిన విధంగా శ్రావణ శుక్ల నవమి తిథి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. మహిళామణులందరూ కూడా వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వ్రతం చేసేటప్పుడు తోర పూజ చేస్తారు. దీన్నే గ్రంథి పూజ అనే పేరుతో పిలుస్తారు. అయితే తోరం కట్టుకునే మహిళామణులందరూ కూడా తప్పనిసరిగా ఒక శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకోవాలని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఆ శ్లోకం ఏంటంటే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. ఈ శ్లోకం చదువుకుంటూ తోరం కట్టుకుంటే వరలక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే, బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం. 9 దారపు పోగులతో 9 చోట్ల ముడులు వేసినటువంటి ఈ తోరాన్ని నా కుడి చేతి కట్టుకుంటున్నాను. పుత్ర పౌత్రాభివృద్ధించ ఆయుష్యం దేహిమే రమే. పుత్ర పౌత్రులను ఆయుష్ను వరలక్ష్మీదేవి నాకు అనుగ్రహించాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. అలాగే వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మహిళలందరూ కూడా వాయినాలు ఇస్తారు. పూర్ణపు బూరెలు ఇటువంటివి వాయినాలుగా ఇస్తారు. అయితే వాయినం ఇచ్చేటప్పుడు కూడా ఒక శ్లోకం చదువుకుంటూ వాయినం ఇస్తే వరలక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుందని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆ శ్లోకం ఏంటంటే, ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః. ఇది శ్లోకం. ఇందిరా అంటే వరలక్ష్మి అని అర్థం. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ అంటే వాయినం ఇచ్చే నేను, వాయినం తీసుకునే నువ్వు ఇద్దరూ కూడా వరలక్ష్మీ స్వరూపాలమే. ఇందిరా తారికావాభ్యాం ఇందిరాయై నమో నమః అంటే ఆ వరలక్ష్మీదేవి మన ఇద్దరినీ కూడా చల్లగా కాపాడాలి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్న అర్థం. కాబట్టి తోరం కట్టుకునేటప్పుడు, వాయినాలు ఇచ్చేటప్పుడు వరలక్ష్మీ వ్రతంలో ఈ శ్లోకాలు చదువుకుంటే వరలక్ష్మీదేవి తొందరగా అనుగ్రహిస్తుంది. అలాగే వరలక్ష్మీ పూజలో మహిళామణులందరూ కూడా ఏనుగుల బొమ్మలు ఏర్పాటు చేసుకుంటారు. దానికి కారణం ఏంటంటే, క్షీరసాగర మథనంలో శ్రీ మహాలక్ష్మీదేవి ఆవిర్భవించినప్పుడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని 8 గజాలు తొండంతో కలశాలు తీసుకుని ఆ కలశంలో ఉన్న జలాలతో అభిషేకించినాయి. అప్పుడు ఆ ఏనుగులను చూసి శ్రీ మహాలక్ష్మీదేవి, మీ కుంభస్థల భాగంలో నేను నివసిస్తాను అని ఏనుగులకు వరవిచ్చిందని పద్మపురాణంలో చెప్పడం జరిగింది. కాబట్టి పద్మపురాణాన్ని ప్రమాణంగా తీసుకుంటే ఏనుగుల కుంభస్థలం దగ్గర శ్రీ మహాలక్ష్మీదేవి ఉంటుంది. కాబట్టి వరలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం పొందాలంటే ఏనుగు బొమ్మలు వరలక్ష్మీ వ్రతంలో ఏర్పాటు చేసుకోవాలి. ఇది దీని వెనక ఉన్నటువంటి పౌరాణిక నేపథ్యంగా గుర్తించాలి. అలాగే స్కాంద పురాణం ప్రకారం శ్రావణ శుక్ల నవమి తిథి రోజు కుమారీ దుర్గా పూజను నిర్వహించాలి. ఈరోజు శ్రావణ శుక్ల నవమి కాబట్టి ఎవరైనా చిన్నపిల్లను సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగా భావించి ఆ చిన్నపిల్ల కాళ్లకు పసుపు రాసి ఆ చిన్నపిల్లకి వస్త్రాలు బహూకరించి భోజనం పెట్టాలి. సహజ సిద్ధంగా ఈ కుమారీ దుర్గ పూజను దేవీ నవరాత్రుల్లో చేస్తారు. కానీ స్కాంద పురాణంలో ఈశ్వర సనత్కుమార సంవాదం ప్రకారం శ్రావణ శుక్ల నవమి రోజు కూడా ఈ కుమారీ దుర్గా పూజ అనే పేరుతో చిన్నపిల్లకు ఈ విధంగా వస్త్రాలు బహూకరించడం, భోజనం పెట్టడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శ్రావణ శుక్ల నవమి తిథి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. వరలక్ష్మీ అమ్మవారి అనుగ్రహము, కుమారీ పేరుతో ఉన్నటువంటి దుర్గాదేవి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ పాత్రులై సమస్త మనోభీష్టాలు నెరవేర్చుకోండి. అలాగే రేపు శ్రావణ శుక్ల దశమి తిథి సందర్భంగా స్కాంద పురాణంలో చెప్పబడిన ఆషాదశమి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో రేపటి శ్రావణ వైభవం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఈటీవీ ప్రేక్షక శ్రోతలకు
శ్రావణ శుక్రవార వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసం అంటేనే వ్రతమాసం అని పేరు పెట్టవచ్చు. ఎన్నో వ్రతములు శ్రావణ మాసంలో ఉంటాయి. అందున ప్రధానంగా శుక్లపక్షంలో వచ్చేటువంటి శుక్రవారం అంటే పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం అత్యంత మహిమాన్వితముగా శాస్త్రమునందు చెప్పబడుతున్నాయి. అంతేకాదు పరంపరాగతంగా ఈ శుక్రవారం నాడు అంటే శ్రావణ శుక్ల శుక్రవారం పూర్ణిమ పూర్వం వచ్చేటువంటి శుక్రవారం ఏదైతే ఉందో ఆ రోజున స్త్రీలందరూ కూడాను మహాలక్ష్మీదేవిని పూజించడం అనేది ఒక ఆనవాయితీ. ఇది భారతదేశంలో అంతా శాస్త్రంలో చెప్పబడినప్పటికీ మన తెలుగునాట ప్రత్యేకంగా వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. పైగా స్త్రీలే లక్ష్మీ స్వరూపులు అనేది మన సంప్రదాయం. త్వత్కళా సర్వయోషిత అని ఇంద్రుడు అమ్మవారిని నమస్కారం చేస్తూ చెప్పిన మాట. అంటే లక్ష్మీ కళ ప్రతి స్త్రీలో ఉంటుందట. అందుకే స్త్రీని గౌరవించే వాడికే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. కనుక స్త్రీలను గౌరవించాలి. స్త్రీలు కూడా లక్ష్మీవత్ అలంకరించుకొని అంటే శుభ్రవస్త్రములు చక్కని వస్త్రములు ధరించడం, అలాగే అలంకారములతో శోభిల్లడం, వాటితో పాటు ఇంట్లో చక్కగా అమ్మవారిని ఆరాధించడం ఇది ప్రధానం. కలశమునందు దేవతని స్థాపించి ఆరాధించడం మన సంప్రదాయం. అదేవిధంగా కలశమునందు వరలక్ష్మిని ఆవహింపజేసి ప్రతి గృహిణి ఆరాధిస్తారు. అదేవిధంగా పేరంటాళ్ళు సువాసిని స్త్రీలు అందరూ కూడా ఉత్సాహంగా ఇందులో పాల్గొంటారు. ఒకరికొకరు వాయినాలు ఇచ్చుకుంటూ ఒకరింటికొకరికి వెళుతూ పేరంటాలతో శోభాయమానంగా ఉంటుంది ఈ శ్రావణ శుక్రవారం విశేషం అది. అయితే దీనికి సంబంధించిన వ్రత కథ కూడా ఉంటుంది. వ్రతం ఉంటే వ్రత కథ కూడా ఉంటుంది. వ్రత కథ దేనికి అంటే అందులో కొన్ని నామములతో చెప్పిన కథ జరిగిందా లేదా అనే ప్రశ్న అనవసరం. అయితే ఆ కథ యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రద్ధని కలిగించడం ఒకటి, రెండవది ఆరాధన విధానం చెప్పడం ఒకటి. ఈ రెండిటితో ఆ కథ కూడుకుని ఉంటుంది. అలా ఇందులో వచ్చే కథ చారుమతి వృత్తాంతం. చారుమతి అనేటువంటి గృహిణికి ఒకనాటి స్వప్నంలో అమ్మవారు కనబడి నీ యొక్క సత్ప్రవర్తనకి సాధ్వీ లక్షణాలకి చాలా సంతోషించాను. శ్రావణ శుక్రవారం నాడు అది పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నన్ను పూజించితే సంపూర్ణమైన అనుగ్రహం పొందుతావు అని చెప్పగానే తెల్లవారుజామున లేచి ఈ కళని తన అత్తమామలకి భర్తకి చెప్పగానే వాళ్ళు సంతోషించి చెయ్యమని ప్రోత్సహించారు. ఆ తర్వాత ఆమె శుక్రవారం నాడు చుట్టూ ఉన్నటువంటి పేరంటాలను పిలుచుకొని వ్రతాన్ని ఆచరించడం వల్ల వారికి సంపదలు ఆయురారోగ్యాది సిద్ధులు లభించాయని కథ చెప్తున్నది. ఇందులో ఈ శుక్రవారం యొక్క విశేషము, అది చేయడం వల్ల వచ్చే లక్ష్మీ అనుగ్రహం చెప్పడం ఈ కథా కల్పన చేసిన ఋషుల యొక్క ఉద్దేశం. ఇది పురాణాంతర్గతమైనటువంటి కథే. అంతేకాకుండా ఆ పాత్ర పేరు చారుమతి. చారుమతి అనేది ఒక పాత్ర పేరు మాత్రమే కాకుండా మతికి ఉండవలసిన లక్షణం అందులో ఉంది. మతి అంటే బుద్ధి. చారు అంటే సుందరమైన చక్కనైన అర్థం. చక్కనైన బుద్ధి అంటే ప్రసన్నమైన చిత్తం, సంతోషం, సంతృప్తి, సత్యము, సౌమ్యము ఈ లక్షణాలన్నీ కలిగినటువంటి ఏ బుద్ధి ఉంటుందో దాన్ని చారుమతి అంటారు. అంతేకాదు చక్కగా జీవించగలిగే పద్ధతి ఒకటి, తనని ఇంటిని గృహాన్ని అన్నిటిని కూడా చక్కగా తీర్చిదిద్దడం. అంటే ఇల్లు గృహము అన్నప్పుడు గృహము గృహ పరిసరాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుని వాటిని శుభ్రంగా ఉంచుతూ పాత్రశుద్ధి, గృహశుద్ధి, పాకశుద్ధి ఈ మూడు స్త్రీ ధర్మములని మహాభారతం చెప్తున్నది. అలాంటివి పాటిస్తూ గృహిణీ ధర్మం పాటించేటువంటి స్త్రీకి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అని కథలో దాగి ఉన్న సంకేతం. కానీ ఎవరైనా చక్కని బుద్ధితో అమ్మవారిని ఆరాధించాలి. అలాంటి బుద్ధి ఉన్న వారికి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అని బుద్ధిగతమైన సంస్కారం ఈ కథలో చూపిస్తున్న గొప్ప అంశం. ఆ తర్వాత కుటుంబంలో పెద్దవారిని గౌరవించడం. అందుకే అత్తమామలకి నమస్కరించి అనుమతి తీసుకుంది అన్నప్పుడు పెద్దవాళ్ళని గౌరవించడం కనబడుతుంది. ఇది చాలా ప్రధానం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అనగానే మిగిలిన వరకు ధైర్యం ఉంటుంది, పెద్దవారు ఉన్నారు అని. అదేవిధంగా పెద్దల్ని ఎలా గౌరవించాలో కనబడుతుంటుంది. తల్లిదండ్రులు తమ పెద్దల్ని గౌరవిస్తే అది చూసి పిల్లలు కూడా తమ పెద్దల్ని గౌరవించడం నేర్చుకుంటారు. ఈ కథలు కూడా అటువంటి సంకేతమని చూపిస్తున్నారు. ఆ తర్వాత విశేషించి వరలక్ష్మి పూజ అన్నారు. అసలు వరలక్ష్మి అనే మాటకు అర్థం ఏంటంటే వరము అంటే మనం కోరినది అని అర్థం. వరలక్ష్మి అంటే కోరినవి ఇచ్చే తల్లి అని అర్థం. అది వరలక్ష్మి అని. అంటే మనం ఏది కోరుకుంటామో అదే ఒక లక్ష్మి. మనకు సంపదను కోరుకున్నాం, అది మనకు వరం, ఆ వరము లక్ష్మి. అలాగే ఆరోగ్యాన్ని కోరుకున్నాం, అది వరంగా అడుగుతాం, అంటే కోరుకుంటామని అర్థం. ఇక్కడ ఆ కోరుకున్నదే లక్ష్మి, ఆ కోరుకున్నది ఇచ్చేది లక్ష్మి. అది కోరుకున్నవి ఐశ్వర్యములు కనుక ఆ రూపంలో ఉంది కనుక వరలక్ష్మి, కోరుకున్న వాటి రూపంలో ఉన్నది. దీనికి మరొక అర్థం కోరుకున్నవి ఇచ్చే లక్ష్మి అని కూడా చెప్పుకోవచ్చు. అసలు లక్ష్మి అంటేనే తన చూపులతోనే
సదా పోషించి రక్షించి అనుగ్రహించే తల్లి అని అర్థం. లక్ష్యతే దృశ్యతే విశ్వం స్నిగ్ధ దృష్ట్యా యయా అనిశం అని చెప్పినట్లుగా, అంటే అమ్మవారు తన చూపులతోనే అంటే చల్లగా చూస్తోంది. లక్ష్మీ కటాక్షం అంటాం కదా, అలా ప్రసన్నంగా చూడడం వల్ల సర్వైశ్వర్యములు సిద్ధిస్తున్నాయి అని అమ్మ ప్రసన్నతకు సంకేతంగా లక్ష్మీనామం చెప్పబడుతున్నది. అయితే శృతి సమ్మతంగా పరంపరగా వస్తున్నటువంటి ఒక శ్లోకంలో 6 లక్ష్ములు చెప్పబడ్డాయి. సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మీ, సరస్వతి, శ్రీలక్ష్మీ, వరలక్ష్మిశ్చ. దీన్ని కొంతమంది శ్రీలక్ష్మి వరలక్ష్మి కలిపి ఒకటిగా చెప్తారు, విడిగా తీసి చెప్పేవాళ్ళు కనబడతారు. మొత్తానికి 6 లక్ష్ములు ఇందులో మనకి ప్రధానంగా గోచరిస్తున్నాయి. మొదటిది సిద్ధలక్ష్మి. ఏదైనా కార్యానికి కావలసింది దాని ఫలం. కార్యం సిద్ధించాలని కోరుకుని కదా కార్యం ప్రారంభిస్తాం, అందుకని అక్కడ సిద్ధే లక్ష్మి అవుతున్నది. రెండవది ఉత్తమ సాధకులు, యోగాది సాధనలు, వైరాగ్యము, భక్తి, జ్ఞానము ఈ మార్గంలో ఉన్నవారు కోరేది మోక్షం. వారికి మోక్షమే ప్రధానమైన సంపద కనుక మోక్షలక్ష్మి. భోగులు కోరుకునేటువంటి భోగములు లక్ష్మే, యోగులు కోరుకునే మోక్షము కూడా లక్ష్మే. అందుకే సిద్ధలక్ష్మీ, మోక్షలక్ష్మీ, జయలక్ష్మి ఇది ఒకటి గొప్ప విశేషం. జయము అంటే కార్యసాఫల్యము, సిద్ధి లాంటిది ఇది కూడా. పైగా అనేకమైన ప్రతికూలతలను ఎదుర్కొని ఫలం పొందడమే జయం అనే మాటకు అర్థం. అందుకే జయలక్ష్మి. సరస్వతి, సరస్వతి అంటే విద్య, జ్ఞానస్వరూపం అని అర్థం. జ్ఞానము కూడా లక్ష్మి, కానీ సరస్వతి అన్నారు కానీ సరస్వతి లక్ష్మి అనలేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది విద్యాలక్ష్మిని ఇక్కడ సరస్వతి అంటున్నాం. అది విద్య, బుద్ధి ఈ మాటలన్నీ కూడా లక్ష్మి అష్టోత్తరనామాల్లో మనకు కనబడతాయి. అందుకే సరస్వతి అంటే విద్యాలక్ష్మి. తర్వాత శ్రీలక్ష్మి. శ్రీ అంటే శోభ, కళ ఇవన్నీ కలిపి శ్రీ అనిపించుకుంటే, ఒక శోభ ఉన్నా, ఒక కళ ఉన్నా ఇవన్నీ కూడా, అలాగే చూడ్డానికి ప్రసన్న భావం ఇవన్నీ కూడా శ్రీలక్ష్మి. తర్వాత వరలక్ష్మి. వరలక్ష్మి శబ్దానికి అర్థం చెప్పుకున్నాం. మొత్తానికి ఈ 5 కలిసిన వరలక్ష్మి అనుకోవచ్చు. ఇందులో ఒక్కొక్కటి ఒక్కొక్క లక్ష్మి అనుకోకూడదు. 6 లక్ష్ములు ఒకే లక్ష్మి యొక్క లక్షణాలు అని తెలుసుకొని ఆ వరలక్ష్మిలో మిగిలిన 5 లక్షణాలు కూడా దాగి ఉన్నాయి. ఇలా తెలుసుకుని ఆరాధన చేయాలి. అందుకే సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మి ఇవన్నీ కలిపి ఒకే తల్లి. ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలి అనే ఉద్దేశంతో పెద్దలు ఈ వ్రత విధానాన్ని మనకు ఏర్పరిచారు. అటువంటి పరిపూర్ణమైనటువంటి కటాక్షం లభించేలా లక్ష్మీ స్వరూపముల యొక్క లక్షణాలను ఇక్కడ చెప్తూ, అలాంటి లక్ష్మీ అనుగ్రహ పాత్రులు అవ్వలసినదిగా ఈ కల్పాన్ని ఏర్పరిచిన పెద్దలకు నమస్కరిస్తూ, ఈ వరలక్ష్మి కృప సనాతన ధర్మానికి, భారతదేశానికి సిద్ధించుగాక అని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ మహాలక్ష్మి నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు. శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు ఆచరించే అద్భుతవంతమైనటువంటి వరాలని ప్రసాదించే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాం. వరలక్ష్మీదేవి అష్టలక్ష్మీ స్వరూపాలతో నిండి ఉంటుంది. శుద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీలక్ష్మి, వరలక్ష్మిశ్చ ప్రసన్నా మమ సర్వదా అంటూ చక్కగా ఇంటిలోనే అలంకరణ చేసి లక్ష్మీదేవిని చక్కటి ఆసనం మీద కూర్చుండబెట్టి నిష్టగా ఆవు నేతితో దీపారాధన ఆచరించి అమ్మవారికి కలశ స్థాపన చేసి ఆ కలశం మీద లక్ష్మీదేవి యొక్క ఆ యొక్క ఆకృతిని చక్కగా అమర్చి పూజించేటువంటి విధి విధానం ఉన్నది. ఈ విధి విధానాన్ని ప్రతి ఒక్క స్త్రీ కూడాను ఆచరించాలి. పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం. ఈ వరలక్ష్మీ వ్రతాన్ని పూర్వం చారుమతి అనేటువంటి ఒక ఇల్లాలు ఆచరించి లక్ష్మీదేవి తనకు చెప్పింది కలలో అని చెప్పేసి అందరి చేత కూడా వ్రతాన్ని ఆచరించడం చేత
వారందరూ కూడాను సుఖ సంపదలతో తొలతూగారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం అన్నమాట. ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించేటువంటి విధి విధానంలో అమ్మవారికి షోడశోపచార పూజ అయిన తర్వాత తోరమునకు ఎక్కువ విలువిస్తారు. ఆ తోరాన్ని చక్కగా అలంకరించడం జరుగుతుంది. అది సర్వమంగళతత్వానికి నిదర్శనం. అందుచేత ఆయుష్, ఆరోగ్య, ఐశ్వర్యాలు, సౌభాగ్యం ఇవన్నిటినీ ప్రసాదించే ఆ తోరము చక్కగా స్త్రీలు ధరించి ముత్తైదువులను పిలిచి అందరికీ కూడాను వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నామని చెప్పేసి వాయినాములు అనేటువంటిది కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभो ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरजां वन्दे मुकुन्दप्रियां. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:35 తిథి నవమి రాత్రి 11:36 వరకు, నక్షత్రం అనురాధ ఉదయం 11:53 వరకు, వర్జం సాయంకాలం 6:14 నుంచి 7:57 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:34 నుంచి 9:24 వరకు, మరల దుర్ముహూర్తం 12:44 నుంచి 1:34 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 4:56 ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 6:43 వరకు కొనసాగుతోంది. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు, అష్టకౌర్కు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం వరలక్ష్మీ వ్రతం. ఈటీవీ ప్రేక్షకులకు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా శుభాకాంక్షలు. శుక్రవారం కాబట్టి, పౌర్ణమి ముందు శుక్రవారం కాబట్టి దీన్ని వరలక్ష్మీ వ్రతం అని అంటారు. వరలక్ష్మీ వ్రతం చేసుకుంటారు. ఈ రోజున కొత్తగా పెళ్ళైనటువంటి వారికి ఆభరణం ఏదో అత్తవారు ఇవ్వడం, పుట్టింటి వారేమో అత్తవారికి బహుమానాలు ఇవ్వడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా ఈ వరలక్ష్మీ వ్రతం రోజున లక్ష్మీదేవిని నారాయణుడిని పూజ చేసుకోవాలి. వాయనాలు ఇవ్వడం కూడా ఉంటుంది దీంట్లో. అప్పుడు కూడా మనం శనగలే వాయనంగా ఇస్తూ ఉంటాం. ఈ శనగలు ఇవ్వడం ద్వారా అన్ని పాపాలు పోయి ఉత్తమ సంతానం కలుగుతుంది. గురువుని యొక్క అనుగ్రహం వల్ల, సంతానకారకుడు గురుడు కాబట్టి ఉత్తమ సంతానం కలుగుతుంది. ఇక కౌమారీ పూజ ఇదేమిటి అంటే, ఈ పిల్లలను అమ్మవారుగా భావించి కుమారీ పూజ చేయవచ్చు. అదే సందర్భంలో కౌమారి శక్తి ఉంది, దుర్గల్లో ఒకటన్నమాట. ఆమెను పూజ చేసుకోవడం ద్వారా మనం ఏం చేయవచ్చు, పిల్లల్లో దైవాన్ని దర్శించవచ్చు. మనం వల్ల నిరంతరం పిల్లల్లో దైవాన్ని దర్శించడం ద్వారా వారిలో ఆ దైవీ శక్తి ఏర్పడుతుంది, సజ్జనత్వం ఏర్పడుతుంది, సత్వగుణం వృద్ధి చెందుతుంది, సమాజాన్ని కూడా మేలు చేసేటువంటి లక్షణం ఏర్పడుతుంది. అందువలన మనం పిల్లల్లో దైవాన్ని చూడడం అనేటువంటిది మనకే కాదు సమాజానికి కూడా అవసరమైన, అత్యవసరమైన కార్యక్రమం అన్నమాట. నేటి ఆణిముత్యాలు. సాటివారికి సాయపడకుండా సమాజాన్ని ఉద్ధరించాలనుకోవడం హాస్యాస్పదం, మూర్ఖత్వం.
లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఈ క్షేత్రంలో సతీదేవి నయనాలు పడ్డాయని స్థల పురాణం చెబుతోంది. ఇక్కడి అమ్మవారిని భక్తులు అంబాబాయిగా పిలుస్తుంటారు. మహారాష్ట్రలో అత్యంత మహిమాన్వితమైన క్షేత్రం కావడంతో ఇక్కడ అనునిత్యం భక్తుల సందడి కనిపిస్తూ ఉంటుంది. కొన్ని వేల సంవత్సరాల నేపథ్యం కలిగిన క్షేత్రం కావడం వల్ల ఆ ఘనత, ఆ వైభవం ఇక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఈ ఆలయానికి చేరుకోవడానికి ముందుగా స్వాగత తోరణం దాటుకుని వెళ్లవలసి ఉంటుంది. పొడవైన ప్రాకారాలు, మనోహరమైన మంటపాలు, శిల్పకళా శోభితమైన స్తంభాలతో ఈ ఆలయం అడుగడుగున ఆధ్యాత్మిక వీరులు కురిపిస్తూ ఉంది. కొల్హాపూర్ ఎంతటి గొప్ప పుణ్యక్షేత్రం అనేది తెలిపే ఒక పురాణ సంబంధమైన కథనం ఇక్కడ వినిపిస్తుంది. అగస్త్య మహర్షి అనేక మార్లు కాశీ దర్శనం చేసుకున్నాడు. ఆ తరువాత వృద్ధాప్యం కారణంగా ఆయన కాశీ ప్రయాణం చేయలేకపోయాడు. అందువలన ఆయన పరమశివుడి కోసం కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన గంగాధరుడు ప్రత్యక్షమయ్యాడు. కాశీతో సమానమైన క్షేత్రం ఎక్కడ ఉంది అనేది సెలవిస్తే అక్కడే తాను తపస్సు చేసుకుంటూ గడుపుతానని అంటాడు అగస్త్య మహర్షి. అప్పుడు పరమశివుడు పలికిన క్షేత్రం పేరే కరవీరపురం. ఈ క్షేత్రం కాశీతో సమానమైందని, ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల కాశీని దర్శించిన ఫలితం కలుగుతుందని, అక్కడ తపస్సు చేసుకోమని సదాశివుడు సెలవిస్తాడు. అలా అగస్త్య మహర్షి సేవించిన, తరించిన క్షేత్రమిది. లక్ష్మీదేవి ప్రధానమైన దైవంగా కొలువైన ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు అతిబలేశ్వరుడిగా పూజాభిషేకాలు అందుకుంటూ ఉన్నాడు. అతిబలేశ్వరుడు కూడా స్వయంభువు కావడం విశేషం. అనునిత్యం దేవతలు, మహర్షులు దర్శించుకునే ఈ క్షేత్రంలో అడుగు పెట్టడం నిజంగా ఒక అదృష్టమనే విషయాన్ని చెప్పుకోకుండా ఉండలేము. మహాలక్ష్మి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే 5 ఆలయాలకు సంబంధించిన 5 గోపురాలు కీర్తి కిరీటాలను మోస్తున్నట్టుగా కనిపిస్తాయి. తూర్పు విమాన గోపురం కలిగిన ఆలయంలో మహాలక్ష్మి, మధ్య విమాన గోపురం కింద కుమారస్వామి, పడమర గణపతి, ఉత్తర దక్షిణ గోపురాల కింద మహాకాళి, మహాసరస్వతి కొలువై ఉంటారు. విమాన గోపురాలతో పోటీ పడుతూ కనిపించే దీపస్తంభాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గర్భాలయంలో మహాలక్ష్మి కొలువై పూజాభిషేకాలు అందుకుంటూ ఉంది. గర్భాలయంలో 6 అడుగుల వేదికపై 3 అడుగుల అమ్మవారి నల్లరాతి మూర్తి దర్శనమిస్తోంది. నాగసర్పం కిరీటాన్ని ధరించి ఉన్న అమ్మవారు చతుర్భుజిగా 4 చేతుల్లో 4 వస్తువులను ధరించి కనిపిస్తోంది. విగ్రహ పరిమాణం రీత్యా చిన్నదిగా ఉన్నప్పటికీ మహాశక్తివంతమైందిగా చెబుతారు. శంఖచక్రాలు, జయకేతనాలు, ఏనుగులతో కూడిన మకర తోరణంతో అమ్మవారు అలరారుతూ ఉంది. నుదుటిపై సూర్యబింబం మాదిరిగా కుంకుమను దిద్దుకొని కనిపిస్తుంది ఆ మాత. విశాలమైన తల్లి నేత్రాల నుంచే కాంతి పుట్టిందేమో అన్నట్టుగా తేజస్సును వెదజల్లుతూ కనిపిస్తుంది. అమ్మవారి ముక్కెర తళుక్కుమంటూ ఆ తల్లి చల్లని చూపులతో కలిసి తన మనస్సును చేరుతూ ఉంటుంది. ప్రతిరోజు అమ్మవారికి 5 మార్లు అర్చనలు చేస్తారు. అమ్మవారికిచ్చే హారతులు ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాయి. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజల్లో, సేవల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ ఏడాదికి 3 మార్లు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భాలయంలోని అమ్మవారిని తాకుతూ ఉంటాయి. ఆ సమయంలో అమ్మవారిని దర్శించుకోవడానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తుంటారు. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ.
కన్ను ఉంది, చూడదు. చెవి ఉంది, వినదు. ముక్కు ఉంది, వాసన చెప్పదు. నాలుక ఉంది, రుచి చెప్పదు. చర్మం ఉన్నది, స్పర్శ చెప్పదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఇక సుఖము దుఃఖము ఈ రెండు ఉంటాయా? ఇక లేవు. ఈ 5 ఉపసంహారం చేసేస్తే చాలు. ఇక లోకమునకు ఎవ్వరికీ కూడా సుఖము దుఃఖము అన్న మాట ఉండనే ఉండదు. ఇంత గొప్ప దేవాలయాలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి ధ్వజస్తంభాలు ఉన్నాయి, రాజగోపురాలు ఉన్నాయి, ఆ పైన శిఖరాలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పువ్వులు ఉన్నాయి, ఇన్ని లక్ష్మీ స్వరూపాలు ఉన్నాయి. కంటికి చూసే శక్తి లేదు. ఏమిటి ఉపయోగం దానివల్ల? ఎదురుగుండా ఇన్ని అందమైన వస్తువులున్నా చూడలేడు, జలపాతం చూడలేడు, పర్వతం చూడలేడు. ఎదురుగుండా పెద్ద నాగుపాము వచ్చి నిలబడినా తెలియదు, బ్రహ్మరాక్షసుడు వచ్చి నిలబడినా తెలియదు. కాబట్టి కన్ను ఉంది, చూసేది లేదు. కాబట్టి సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, కంటికి సంబంధించినవన్నీ ఆగిపోయాయి. చెవి ఉంది, వినదు. అక్కడికి వచ్చి వీణావాద్యం చేసినా ఒకటే, గంధర్వగానం చేసినా ఒకటే, ప్రవచనం చేసినా ఒకటే. ఏం వినపడుతుంది? కొడుకు మంచి ముద్దు మాటలు మాట్లాడినా ఒకటే. తనయుల సంభాషణములు జనకులకున్ కర్ణయుగళి సద్భూషణములు అంటాడు భాగవతంలో హిరణ్యకశిపుడు. కొడుకు వచ్చిరాని మాటలు మాట్లాడుతుంటే అవి తండ్రి చెవులకు పెట్టుకున్నటువంటి ఆభరణాల్లా ఉంటాయి. కానీ ఇప్పుడు ఆ కొడుకు వచ్చి మాట్లాడుతుంటే వినపడదు, ఏమీ వినలేడు, ఏమీ తెలుసుకోలేడు. ఇప్పుడు కర్ణ సంబంధమైనటువంటి సుఖములన్నీ ఆగిపోయాయి. ఎవడో నింద చేశాడు, వినపడదు, దుఃఖం లేదు. సుఖము లేదు, దుఃఖము లేదు. ముక్కుంది, అక్కడ కుక్క కళేబరం ఉండి దుర్వాసన వచ్చినా చెప్పదు, మల్లెపూల మించి సువాసన వచ్చినా చెప్పదు. సువాసన లేదు, దుర్గంధము లేదు. నాలుగుంది, దాని మీదకి తీసుకొచ్చి నిప్పు కణిక పెట్టినా దానికి తెలియదు. తిరుపతి లడ్డూ తీసుకొచ్చి దాని మీద పెట్టినా దానికి తెలియదు, అది రుచి చెప్పదు. స్పర్శేంద్రియం ఉంది, దీని మీదకొచ్చి ముళ్ళకంప గీరుకున్నా చెప్పదు. భార్య పరమ ప్రేమతో ముట్టుకున్నా చెప్పదు. ఇప్పుడు సుఖము దుఃఖము ఈ రెండు ఎక్కడున్నాయి నాకు చెప్పండి? అసలు లేవు, ఆగిపోతాయి. సుఖము అన్నది ఒకటి ఉందని తెలిస్తే కదా అడగడం. నాకు మంచి భోజనం కావాలి ఎప్పుడు అడుగుతారు? నాలుకకి రుచి చెప్పే శక్తి ఉంటే. నాలుక రుచి చెప్తే నాకు ఈ మధుర పదార్థం కావాలండి, ఇది చాలా కారంగా ఉంది, నాకు వద్దండి అంటారు. అసలు నాలుకలు రుచి చెప్పకపోతే ఇక వండుకు తినడం అన్న సుఖం ఎక్కడుంది లోకంలో? సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ధర్మార్థాలను ఆచరించని వాడు తన మిత్రులను కోల్పోతాడు, ధర్మార్థాలకు దూరమైపోతాడు కదా. అటువంటి వాడు చివరకు నీటిలోని చేప ఆ నీరు వెండిపోయినప్పుడు మరణించినట్లుగా మరణిస్తాడు. ఇది సత్యం. అందువల్ల పండితులు ధర్మార్థాల విషయంలో పొరపాటు పడరు. అరణి అగ్నికి ఉత్పత్తి స్థానమైనట్లుగా ధర్మార్థాలు కామానికి ఉత్పత్తి స్థానం అయి ఉన్నాయి కదా. అన్ని విధాల అర్థం ధర్మమూలం అయి ఉంది, ధర్మం అర్థమూలం అయి ఉంది. మేఘం, సముద్రం ఒకదానినొకటి సహకరించుకుంటూ ఉంటాయి, పరస్పర ఆశ్రయాలై ఉంటాయి కదా. అలాగే ధర్మార్థాలు పరస్పర ఆశ్రయాలై ఉన్నాయని గ్రహించు. పూలమాల, చందనము మొదలైన ద్రవ్యాలను తాగటం చేత, బంగారం మొదలైన ధనాన్ని తాగటం చేత ఎంతో సంతోషం కలుగుతుంది కదా. దాని గురించి మనస్సులో ఏర్పడిన సంకల్పాన్నే కామము అంటారు. దానికి రూపం ఉండదు కదా ఆ కామానికి. అంటే ధనాన్ని కోరుకునేవాడు గొప్ప ధర్మాన్ని కోరుకుంటాడు. కామం వల్ల మరొకటి ఏదీ కోరుకోడు. కామం వల్ల మరొక కామాన్ని సాధించలేము. అనుభవించడమే దానికి ఫలం అయి ఉంటుంది కదా. కర్ర కాలిపోయిన తరువాత దాని భస్మం నుండి మరొక పదార్థం తయారు కాదు. అలాగే కామం వల్ల మరొక కామం లభించదని పండితులు చెబుతున్నారు. కిరాతకుడు పక్షులను చంపుతాడు. ఈ హింస అధర్మం యొక్క రూపమై ఉంది. ప్రాణుల పట్ల అహింస కలిగి ఉండటం ధర్మం యొక్క రూపమై ఉంది. కామం వల్ల, లోభం వల్ల
ధర్మం యొక్క స్వభావాన్ని తెలుసుకోవటం చాలా కష్టం. ఈ విషయాలు తెలుసుకోలేని బుద్ధిహీనుడు ఇహపర లోకాలలో ప్రాణులందరి చేత చంపదగిన వాడే ఉన్నాడు. వాడు కూడా చచ్చిపోతాడు ప్రాణుల చేత. ఓ మహారాజా, ఈ విషయం నీకు బాగా తెలుసు. ధనంతోనే భోగ్య వస్తువులను సంపాదించుకుంటాం. ధనానికి కారణమైనది నీకు తెలుసు. ధనం వల్ల పొందే కార్యసిద్ధి గురించి కూడా నీకు తెలుసు. ధనం లేకపోయినా, ఉన్న ధనాన్ని కోల్పోయినా అటువంటి మానవుడి జీవితం ప్రయోజనం లేదని భావిస్తాడు. ప్రస్తుతం మనం అటువంటి స్థితిని అనుభవిస్తున్నాం. అంటే నువ్వు చేసింది సరిగా లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఉండినటువంటి ధనంతో, నిజమైనటువంటి కామ బుద్ధితో ధనాన్ని సంగ్రహించి ఆ ధనంతో అన్ని కామాలు పూర్తించుకోవచ్చు. ధర్మ మార్గంలోనే వెళ్ళచ్చు. దాన్నే ధర్మస్థితికి కూడా తిప్పచ్చు. అటువంటిది మనం యుద్ధం చేసి అటువంటి ధర్మాన్ని, ఆ ధనాన్ని మనం పొందలేకపోతే మన జీవితం అంతా వ్యర్థమవుతుంది కదా. ఇప్పుడు మన జీవితం వ్యర్థమైనట్టుగా 5 ఇంద్రియాలకు మనోబుద్ధులు ఆయా విషయాల్లో ప్రవర్తించేటప్పుడు కలిగే ప్రీతిని కామం అంటారని నా అభిప్రాయం. అదే కర్మలకు ఉత్తమమైన ఫలం. ఇలా ధర్మార్థ కామాలను మూడింటిని వేరువేరుగా తెలుసుకొని ఆచరించాలి. ధర్మము, అర్థము, కామము వేరువేరే తెలుసుకోవాలను. ధర్మం అంటే, కామం అంటే, మోక్షం అంటే ఇట్లా ధర్మ అర్థ. ఈ మధ్యలో అర్థము చేరుకుని చూడండి, డబ్బు. ఈ అర్థం మూలమైనప్పటికి కూడా దీన్ని అర్థంతో మోక్షాన్ని పొందవచ్చు, కామాన్ని పొందవచ్చు. అర్థం అనేటువంటి అర్థంతో ధర్మాన్ని కూడా ఆచరించవచ్చు. ఆ ధర్మంతో కామాన్ని పొందవచ్చు. మోక్షాన్ని కూడా పొందటానికి ఏం కావాలనో చేసుకోవచ్చు, దాన ధర్మాదులు. అందుకని బలాఢ్యుడికి వదులుకోలేము కదా అర్థాన్ని. చేతకాని వాడిలాగా పరిగెత్తొస్తే ఎట్లా? అంతేగాని కేవలం మనం ధర్మ, అర్థ, కామ, మోక్షము ధర్మాన్నే పట్టుకోకూడదు. అంతేగాని ధర్మ, అర్థ, కామ, మోక్షం ఉండని, అట్లా ఉండని. అర్థకామాలు వదిలేయకూడదు. కేవలం ధర్మాని కోసమే అనే ఒక దృష్టిని ఇక్కడ చెప్తున్నాడు. అంటే ధర్మాన్ని వదిలేయమని నేను చెప్పలేదు. ధర్మ పోషణకు అర్థం కావాలి, అర్థ పోషణకు కామము అంటే ఆశ. ఆశ, అర్థము రెండు ఉన్నప్పుడే ధర్మము నెరవేరుతుంది అని ఇద్దరి యొక్క అభిప్రాయం. అంటే దాన్ని పూర్తిగా మీకు ఉద్దేశించి చెప్తున్నాను. అంటే ధర్మాన్నే పట్టుకోకూడదు, ఒకటే పట్టుకున్నాను. అలాగే కేవలం నేను చెప్పటం అర్థాన్నే కూడా పట్టుకోకూడదు. అలాగే కేవలం కామాన్నే పట్టుకోకూడదు. అన్నిటినీ ఎప్పుడూ సేవిస్తూ ఉండాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షం 4 కూడా సేవిస్తూ ఉండాలి. ధర్మం పూర్వే ధనం మధ్యే జగన్యే కామమాచరేత్, జగన్యే కామమాచరేత్ అహన్యనుచరేదేవం ఏష శాస్త్రకృతో విధి. రోజులో ఉదయం పూట ధర్మాన్ని ఆచరించాలి. మధ్యాహ్నం పూట అర్థం కోసం శ్రమించాలి. రాత్రిపూట కామాన్ని, ఆశను సేవించాలి. ఇది శాస్త్రాలు చెప్పిన విధానం, నియమం. పూర్వభాగంలో కామాన్ని సేవించాలి, మధ్య భాగంలో ధనాన్ని సేవించాలి, చివరి భాగంలో ధర్మాన్ని కూడా సేవించాలి. ఇది శాస్త్రం చెప్పిన ఒక పద్ధతి. కనుక ఓ ధర్మరాజా, జ్ఞానం గల పండితుడు
ధర్మ అర్థ కామాలను చక్కగా విభజించుకొని అన్నిటినీ సేవించాలి. నిరతిశయ సుఖాన్ని కోరుకునే వారికి మోక్షం మిక్కిలి శ్రేయస్సును లభిస్తుంది. ఆ ఉపాయంతో కూడినటువంటి బుద్ధితో ధర్మ అర్థ కామాలను ఆశ్రయించి సిద్ధిని పొందాలి. అంటే దీన్ని ఆశ్రయించిన తర్వాత, దీన్ని పూరయించుకున్న తర్వాత మోక్షాన్ని అంటే సిద్ధిని పొందాలి. అందువల్ల శీఘ్రంగా కార్యాన్ని చేయి. ఇప్పటికైనా బయలుదేరు, సిద్ధిని పొందు. ఈ రెండింటి మధ్యలో ఉన్నవాడి జీవితం దుఃఖమేమవుతుంది, దుఃఖిస్తాడు. నువ్వు ఎప్పుడూ ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటావని నాకు తెలుసు. ఈ విషయం తెలిసి కూడా నీ స్నేహితులు నిన్ను పురుషార్థం కోసం ప్రేరేపిస్తారు. దానం యజ్ఞ సతాం పూజ వేదధారణమార్జవం ఏష ధర్మః పరో రాజన్ బలవాన్ ప్రేత్యచేహ చ. మహారాజా, ఇహపర లోకాల్లో దానం, యజ్ఞం, సత్పురుషులను గౌరవించటం, వేదాధ్యయనం, రుజువర్తనం మొదలైన ధర్మాలు ఉత్తమమైనవి, బలమైనవి. ఈ ధర్మాన్ని ధనం లేనివాడు ఆచరించలేడు. ఇతర గుణాలు ఉన్నా కూడా ధనం లేకపోతే ధర్మం ఆచరించటానికి సాధ్యం కాదు. ఓ రాజా, ఈ జగత్తుకు ధర్మం మూలమై ఉంది. ధర్మం కంటే విశిష్టమైనది ఏదీ లేదు. అయితే మిక్కిలి ధనంతోనే ధర్మాన్ని ఆచరించడం సాధ్యమవుతుంది. ఏం తీర్మానం ఇది? భిక్షాటన చేయటం వల్ల, శారీరక శ్రమ పడటం వల్ల, కేవలం ధర్మబుద్ధి కలిగి ఉండటం వల్ల క్షత్రియుడు ధనాన్ని సంపాదించలేడు. బ్రాహ్మణుడికి యాచించటంతో కార్యసిద్ధి జరుగుతుంది, ధనం లభిస్తుంది. కానీ నీలాంటి క్షత్రియుడు యాచించడం నిషిద్ధం, యాచించకూడదు. అది క్షత్రియుడి ధర్మం కాదు. అందువల్ల నీలాంటి క్షత్రియుడు పరాక్రమంతోనే ధనాన్ని పొందాలి. నీకు పరాక్రమం ఉండి కూడా ప్రయోజనం లేకపోయింది. అలా పొందటానికి ప్రయత్నించు. పరాక్రమంతో ధనం సంపాదన చేయి. పరాక్రమంతో ధనం సంపాదన చేసింది ధర్మం ఆచరించు. ధర్మం ఆచరించిన దాన్ని ముక్తికి ఏం కావాలో దాన్ని ఏర్పాటు చేసుకో. క్షత్రియుడికి భిక్షాటన చేయటం శాస్త్ర సమ్మతం కాదు, శాస్త్రం చెప్పలేదు. క్షత్రియుడికి ప్రత్యేకంగా బలం, ఉత్సాహం అనేవి ధర్మంగా చెప్పబడ్డాయి. కనుక స్వధర్మాన్ని ఆశ్రయించు. నీ మీదకు వచ్చిన శత్రువులను సంహరించు. నా సహకారాన్ని, అర్జునుడి సహకారాన్ని తీసుకొని ధృతరాష్ట్ర కుమారులను అనే చెడ్డ వనాన్ని నాశనం చేయి. మహాత్ములు ఉదారంగా ఉండటాన్ని ధర్మంగా చెప్పారు. అందుచేత నువ్వు మహారాజులాగానే ఉండు, ఆ స్వభావాన్నే కలిగి ఉండు, ఉదార బుద్ధిని కలిగి ఉండు. ఇలా దయనీయమైన స్థితిలో ఉండకు. నీకు సనాతన ధర్మాలు తెలుసు. నువ్వు కఠోర నియమాలను ఆచరించే క్షత్రియ కులంలో పుట్టావు. ప్రజలు క్షత్రియ జాతికి భయపడతారు. అందువల్ల నీ కర్తవ్యాన్ని నువ్వు గుర్తించు. రాజ్యాన్ని పొంది ప్రజలను చక్కగా పాలించు. ఇలా చేయటం వల్ల నిన్ను ఎవరూ నిందించరు. ఈ ధర్మాన్ని ఈశ్వరుడే నియమించాడు, విధించాడు. కనుక నీవు దీనిని పాటించు. ఇది సనాతనమైన ధర్మం. ఈ ధర్మం నుండి తప్పుకోకు. తప్పుకుంటే లోకంలో అపహాస్యం పాలవుతావు, నవ్వులు పాలవుతావు. స్వధర్మాద్ధి మనుష్యాణం చలనం న ప్రశస్యతే. మానవులకు స్వధర్మాన్ని విడిచిపెట్టడం మంచిది కాదు, మెచ్చుకోదగినది కాదు. క్షత్రియుడికి సంబంధించిన ఉత్సాహాన్ని కలిగి ఉండు, ధైర్యాన్ని కలిగి ఉండు.
మనసులోని దైన్యాన్ని విడిచిపెట్టు, పరాక్రమాన్ని ఆశ్రయించు, వీరపురుషుడిలాగా యుద్ధం చేయటానికి సిద్ధపడు. కేవలం ధర్మాన్ని పట్టుకున్న రాజు ఎవడు కూడా ఈ పృథ్వీని జయించలేడు, ఐశ్వర్యాన్ని పొందలేడు, రాజ్యలక్ష్మిని పొందలేడు. వేటగాడు ఎర చూపగా మృగాలు ఆశపడతాయి, వలకు చిక్కుకుంటాయి. అలా మోసంతో వేటగాడు మృగాలను పట్టుకుంటాడు. అలాగే రాజు కూడా శత్రువుల పట్ల కూటనీతిని ప్రయోగిస్తాడు, రాజ్యాన్ని పొందుతాడు. నువ్వు కూడా అలాగే కూటనీతిని పాటించు, మోసంగా ప్రవర్తించు. ఇదేమీ తప్పు కాదు. ఎందుకంటే పూర్వం దేవతలు ఇలాగే చేశారు. తమ సోదరులైన, తమ కంటే పెద్దవారైన బలం, ఐశ్వర్యం మొదలైన వాటితో, వాటిలో అన్ని విధాల శక్తి గలవారైన అసురులను దేవతలంతా మోసగించి వారిని జయించారు. ఇలాగే అన్నిటిపైన అధికారం బలవంతుడిదేనని గ్రహించు, కూటనీతిని ఆశ్రయించు, శత్రువులను జయించు. విలువిద్యలో అర్జునుడితో సమానమైన వాడు లేడు, భవిష్యత్తులోనూ ఉండడు. అలాగే నాతో సమానమైన గదాధారి లేడు, భవిష్యత్తులోనూ ఉండడు. ఓ పాండుకుమారా, ఎంతటి బలవంతుడైనా ఆత్మబలంతోనే యుద్ధం చేస్తాడు. కనుక నువ్వు ఉత్సాహవంతుడివి కా, ఆత్మబలాన్ని ఆశ్రయించు. ధనానికి మూలం ఆత్మబలమేనని గ్రహించు. దీనికంటే వేరుగా ఉండేది ప్రయోజనం లేదని గ్రహించు. ఏ పనిలోనూ ఆత్మ యొక్క బలహీనత పనికిరాదు. ఎక్కువ ధాన్యాన్ని పొందాలని రైతు కొంత ధాన్యాన్ని బీజ రూపంలో త్యాగం చేస్తాడు. అలాగే ఎక్కువ ధనాన్ని పొందాలనుకునేవాడు కొంత అర్థాన్ని త్యాగం చేయాలి. ఈ విషయంలో సందేహం పెట్టుకోకు. ధనాన్ని విడిచిపెట్టినప్పుడు అంతటి ధనంతో సమానమైన ధనం లభిస్తుంది, లేదా ఎక్కువ ధనం లభిస్తుందన్న నమ్మకం కలిగినప్పుడే ధనాన్ని త్యాగం చేయాలి. లేకపోతే ధనాన్ని త్యాగం చేయకూడదు. రైతు ఉన్నాడు అనుకోండి, రైతు కొంత పటిష్టమైనటువంటి విత్తనం వేకి తప్పదు, కొంచెం వ్యయం అవుతుంది. ఆ సందర్భంలో కొన్ని సందర్భాల్లో వాన రాకపోవచ్చు. దాని నుంచి వేసినటువంటి విత్తనం కూడా నాశనం కావచ్చు. అప్పుడు విత్తనం నాశనం అవుతుందని చెప్పేసి ఎవరు కూడా విత్తనమే చేయకుండా దాన్నే తినరు కదా. ఇది ధర్మం కాదు కదా. అందుకని కొంత విత్తనం నాశనం చేయాలి, దాంట్లో వేయాలి. నాశనమైంది అనుకోకూడదు. త్యాగం. నాశనమైందంటే దాని నుంచి ఏ ప్రయోజనము లేనటువంటి దానికి నాశనం అని చెప్తాం. ప్రయోజనం ఉంది అనే దృష్టితో చేస్తున్నాం కాబట్టి నాశనం ఎట్లా అవుతుంది? అది కాదు కదా. కాబట్టి విత్తనం వేస్తాం. విత్తనం వేసినప్పుడు ఒక పెద్ద మూట అనుకుందాం, ఒక బస్తా వేస్తాం. దాని నుంచి మనకు 20 బస్తాలు 30 బస్తాలు రావచ్చు, అంటే ఇంకా ఎక్కువ కూడా రావచ్చు మనకు. ఆ 20 బస్తాలు వచ్చేది ముఖ్యమా, ఈ బస్తాను వేస్ట్ చేయకోకుండా పెట్టుకోవడం ముఖ్యమా? అది చూడండి. అట్లా ఆ విధంగా నీతి చెప్తున్నాడు భీముడు. అందుకని ఇది ఎక్కువ బస్తాలు రావటం ముఖ్యం. ఇక్కడ ఉండే ఒక బస్తాను పెట్టుకోకూడదు. మనం వ్యయం చేయాలి. కొంచెం శక్తి లేనివాడు మాత్రమే వైరాగ్యాన్ని అనుసరించాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.